చాలా మంది కష్టము చేత వచ్చుబడి కంటే దురాశ చేత, అంటే అయ్యో 1 రూపాయికి 100 రూపాయలు లాభం వస్తుందంటే, 100 రూపాయలకి 1000 రూపాయలు లాభం వస్తుందంటే, అయ్యో 1000 రూపాయలకి 10,000, 10,000కి 1,00,000, 1,00,000కి 10 లక్షలు వస్తుందంటే ఏం చేస్తున్నారు? వారి ఇంటిలో ఉన్న ధనాన్ని తీసుకెళ్ళి కుమ్మరించి ఆ ధనవంతుడగుటకు మౌరి ఎక్కువగా చాలా మంది ఏం చేస్తా ఉన్నారు? ఆశపడతా ఉన్నారు. వాక్యం అంటుంది, ఈ ఆశ ఈ లోకములో మనల్ని ఏం చేస్తుందంట? శోధనలోనికి గురి చేస్తుంది. ఎలాంటి శోధన? అదొక రకమైన వేదన. అయ్యో ధనం పెట్టిన తరువాత అది లాభం వస్తుందా నష్టం వస్తుందో తెలియదు, కానీ ఒక వ్యక్తి మానసికంగా ఏమైపోతాడు? కృంగదీయబడిపోతాడు. నష్టం వచ్చిందా, ఆ వ్యక్తి జీవితంలో ఒక వికారమైన పరిస్థితి. అయ్యో తన జీవితంలో ఆ నష్టమును బట్టి అయ్యో మరణము దాకా వెళ్ళిన వారు లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ధనమైనటువంటి ఉరిలో రకరకాలైన తప్పుడు పనులు చేస్తున్న వారు లోకములో లేకపోలేదు. ఇంకా చెప్పాలి అంటే వారి ప్రాణమునకు కూడా వారు ఏం తెచ్చుకుంటున్నారంట? హాని తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితాన్ని నమ్ముకుని నువ్వు ప్రయాసపడితే ఒక గొప్ప ధనవంతుని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మన కష్టార్జితము కానిది ఏది మనది కాదు. అవునా కదమ్మా? మన దేవుడు మనకు సత్తువిచ్చాడు, బలం ఇచ్చాడు. మీ రెక్కలకు అయ్యో మీ బలము, శక్తి, ఓపిక ఉన్నంతకాలం మీరు కష్టపడితే దేవుడు మీకు ఏమిస్తాడు? దీవెన ఇస్తాడు. అలా అని మీ దీవెన లోకంలో తక్కువ కాదు. వాక్యం అంటుంది, బహుమంది గొప్ప ధనవంతుల కంటే దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా శ్రేష్టమైనదంట. ఆ ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైందంటే, ఐశ్వర్యం కలిగిన వారికి లేని నెమ్మది, ఐశ్వర్యం కలిగిన వారికి లేని సమాధానం, ఐశ్వర్యం కలిగిన వారికి లేని శాంతి మీ కుటుంబాల్లో ఉంటుంది. హల్లెలూయా. మీ కుటుంబాల్లో ఆ ఆనందం ఉంటుంది. ఎందుకంటే మన కష్టం చేత తినే అయ్యో సంపాదన చేత తినే ఆహారము సౌఖ్యాన్ని కలుగు చేస్తుంది. అదే మోసం చేత